హాయ్ అండి. వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి. ఈరోజు మన రెసిపీ వచ్చి ఫ్రూట్ సలాడ్ అండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఫ్రూట్ సలాడ్ కోసం ఒక హాఫ్ కప్పు మిల్క్లో కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి. సో అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం అంటే ఉండలు ఏమీ లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలండి. అసలు ఉండలు అనేది ఉండొద్దండి. మొత్తం ఆ మిల్క్లో కలిసిపోవాలి. అంటే పాలు వేడి పాలు పోయకూడదండి, కాచి చల్లార్చిన పాలు పోయాలి. ఓకే అండి. ఈలోపు మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో మనం 1 లీటర్ మిల్క్ తీసుకొని వాటిని బాగా బాయిల్ చేయాలండి. అవి చిక్కగా అవ్వాలండి. సో ఆ తర్వాత బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ఇంకొకసారి కలుపుకొని ఈ పాలు చూడండి చాలా దగ్గరగా వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఇందులో ఆ కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, సో అది కలిపిన మిల్క్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా సమ్మర్లో చేయడం వల్ల పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఫ్రూట్స్ అనేవి చాలామంది పిల్లలు విడిగా తినరు, బట్ ఇలా చేసి పెడితే వాళ్ళకి టేస్టీగా ఉండి తింటారండి. సో ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత జీడిపప్పు బాదం అండి ఇట్లాగా స్లైసెస్లా చేసేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మొత్తం కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. చాలామంది షుగర్ వాడతారు, బట్ నేను షుగర్ యూజ్ చేయనండి. అందుకే బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. అంటే బెల్లంతో అయితే ఇది అంత టేస్ట్ బాగుంటుందండి. సో అందు గురించి నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. సో ఇది షుగర్ కన్నా బెటరే కదండి. సో అందు గురించనే ఈ విధంగా తీసుకున్నానండి. ఆ బ్రౌన్ షుగర్ కూడా అందులో ఒక హాఫ్ కప్ అండి అందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, బట్ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆ మిల్క్కి. అంటే లీటర్ మిల్క్ హాఫ్ లీటర్ అయ్యే వరకు కూడా మరగాలి. సో అందు గురించి అలా సరిపోతుందండి. దీన్ని మనం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేద్దామండి ఆ మిల్క్ని. ఇప్పుడు మనం వాటిలోకి నేను దానిమ్మ గింజలు, యాపిల్, గ్రేప్స్, బనానా అండి. సో ఈ 4 తీసుకున్నాను. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కనుక పాపాయ కానీ, బ్లాక్ గ్రేప్స్, కిఫీ ఫ్రూట్, ఇంకా అలా ఏ ఫ్రూట్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవైలబుల్గా ఈ 4 ఉన్నాయి. సో ఈ 4 వేసుకుంటున్నానండి. 1 యాపిల్ తీసుకున్నాను, గ్రేప్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను, దానిమ్మ ఒక పెద్ద కాయ తీసుకుని అవి గింజలు వేసుకున్నానండి, బనానాస్ 2 తీసుకుని స్లైసెస్లా కట్ చేసుకున్నాను. ఫ్రూట్స్ ఇంతే తీసుకోవాలని ఏమీ లేదండి, మనకి ఎన్ని తీసుకోవాలనిపిస్తే అన్ని తీసుకోవచ్చు. ఓకే, మన కస్టర్డ్ మిల్క్ కూల్ అయిందండి. అందులో మనం వీటిని ఈ ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఇవి కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో మనం 3 to 4 అవర్స్ పెట్టుకోవాలండి. చూసారు కదండి, చూడటానికి ఐస్ క్రీమ్లా అలా అనిపిస్తుంది కదా. సో పిల్లలు ఏంటంటే చాలామంది సమ్మర్లో ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు. సో అటువంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. అంటే హెల్తీగా తింటూ హెల్తీగా ఉండడం అనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది అంత హెల్త్కి అంత మంచిది కాదు. సో ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు ఫ్రూట్స్ తింటారు, నెక్స్ట్ హెల్త్కి కూడా మంచిది కదండి. సో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.